తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వందే భారత్ ట్రైన్ లాంఛనంగా ప్రారంభమైంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి విశాఖ వరకు నడవనున్న ఈ ట్రైన్కు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళసై, కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్, కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని మహ్మద్ అలీ, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ లక్ష్మణ్ హాజరయ్యారు. తెలంగాణ వ్యవసాయ రంగంలో సాధించిన విప్లవాత్మక ప్రగతి అందించే స్ఫూర్తితో యావత్ దేశ రైతాంగానికి వ్యవసాయం పండుగ నాడే భారతదేశానికి సంపూర్ణ క్రాంతి చేకూరుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. దేశ రాష్ట్ర ప్రజానీకానికి ముఖ్యమంత్రి మకర సంక్రాంతి, కనుమ పండుగలను పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. పంట పొలాల నుంచి ధాన్యం రాష్ట్ర ఇండ్లకు చేరుకున్న శుభ సందర్భంలో రైతన్న జరుపుకునే సంబరమే సంక్రాంతి. నమ్ముకున్న భూతల్లికి రైతు కృతజ్ఞతలు తెలుపుకునే రోజే సంక్రాంతి పండుగ అని పేర్కొన్నారు. రాజ్భవన్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో గవర్నర్ తమిళసై పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా పొంగలి తయారు చేశారు గవర్నర్. మలక్పేట ఆసుపత్రిలో 2 బాలింతల మృతి బాధాకరమని తెలిపారు. గైనకాలజిస్టుగా నాకు ఎన్నో ప్రశ్నలున్నాయన్నారు. మహబూబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకుల సమావేశం రసాభాసగా సాగింది. ఈ నెల 18న ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ భారీ బహిరంగ సభపై ముఖ్య నాయకులతో మంత్రి సత్యవతి రాథోడ్ సన్నాహక సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన తమకు అవకాశాలు కల్పించకుండా నిన్న మొన్న పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని పలువురు నాయకులు మండిపడ్డారు. ఇదే విషయంపై సత్యవతి రాథోడ్ను నిలదీశారు. కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవంలో సీఎం సభలో ముఖ్య నాయకులు, ఉద్యమకారులు వీఐపీ పాసులున్న వారికి అనుమతి లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వందే భారత్ ట్రైన్ లాంఛనంగా ప్రారంభమైంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి విశాఖ వరకు నడవనున్న ఈ ట్రైన్కు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించారు. అధునాతన టెక్నాలజీతో వందే భారత్ ఎక్స్ప్రెస్ తయారైందన్నారు రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్. పలు దఫాలుగా తెలంగాణలో ట్రైన్లలో ప్రయాణించినట్లు గవర్నర్ తెలిపారు. కోవిడ్ మహమ్మారి తర్వాత కొత్త సంవత్సరంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. వందే భారత్ ట్రైన్ లాంఛనంగా ప్రారంభమైంది. వందే భారత్ ట్రైన్ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త క్రాంతిని తీసుకొచ్చే ఆలోచనలో ఇరు రాష్ట్రాల మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు ప్రాంత ప్రజల తరపున ప్రధానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రవాణా శాఖ విస్తరణపై, ప్రయాణ సదుపాయాలపై కేంద్రం అనేక చర్యలు తీసుకుందని కిషన్ రెడ్డి చెప్పారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ తెలుగు ప్రాంతంలో ప్రారంభించుకోవడం సంతోషదాయకమని అన్నారు. దేశ రాజధాని ఢిల్లీ చలితో గజగజ వణికిపోతుంది. చలిగాలుల తీవ్రతకు ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. వచ్చే వారం రోజులు ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నెల 16 నుంచి 18 మధ్య ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పింది. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచించింది. దూర ప్రాంతాలకు వెళ్లేవారు సాధ్యమైనంత వరకు ప్రయాణాలు తగ్గించుకోవాలని సూచించింది. చలి తీవ్రతను తట్టుకునేందుకు విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు తినాలని తెలిపింది. నేపాల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విమానాశ్రయంలో రన్వేపై ఓ విమానం కుప్పకూలింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ల్యాండింగ్ కోసం ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో విమానంలో 68 మంది ప్రయాణికులు, 4 సిబ్బంది ఉన్నట్లు ఎయిర్లైన్స్ ప్రతినిధి తెలిపారు. ప్రయాణికులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. ఫిబ్రవరి 15లోగా పంచాయతీ అవార్డులకు సెలెక్ట్ చేసిన గ్రామాల లిస్టు పంపాలని రాష్ట్ర సర్కారుకు కేంద్రం స్పష్టం చేసింది. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఏటా ఏప్రిల్లో కేంద్రం పంచాయతీ అవార్డులను ఇస్తుంది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన లిస్టులోని గ్రామాల్లో సర్వేలు చేపడుతుంది. ఈ అంశంపై ఇటీవల గ్రామ పంచాయతీ రాజ్ అధికారులతో కేంద్ర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. 9 కేటగిరీలో ప్రతి మండలం నుంచి 3 గ్రామాలను అధికారులు కలెక్టర్ చైర్మన్గా ఉండే కమిటీకి పంపాలని తెలిపింది. అనంతరం ఈ నెల 31లోగా ప్రతి జిల్లా నుంచి ఒక్కో కేటగిరీ కింద 3 గ్రామాలు అంటే మొత్తం 846 గ్రామాల జాబితాను కలెక్టర్ ప్రభుత్వానికి పంపాలని వివరించింది. మంచి పనితీరు కనబరిచిన గ్రామాలకు కేంద్రం అవార్డులు అందజేస్తోంది. యాదగిరిగుట్ట పూర్వగిరి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా గోదాదేవి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. దేవస్థానం తరపున ఆలయ ఈవో గీతారెడ్డి గోదాదేవి రంగనాయకుల స్వామి అమ్మవార్లకు మనోహరంగా అలంకరించి కళ్యాణ పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. స్థానికులు, భక్తులు, దేవస్థాన సిబ్బంది, ఆలయ అర్చకులు గోదాదేవి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్లో సోనాలిక ట్రాక్టర్ షోరూం పక్కన దాబాలో 2 గ్యాస్ సిలిండర్లు పేలి పెను ప్రమాదం తప్పింది. ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం కాలేదు. అయితే ఈ ఘటనలో హోటల్లోని వస్తువులు ఎగిరి రోడ్డుపై పడ్డాయి. భారీ శబ్దం రావడంతో చుట్టుపక్కల వారు కొంతసేపు భయభ్రాంతులకు గురయ్యారు. పుట్టగొడుగుల్లా వెలిసిన దాబాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో గోదా రంగనాయక స్వామి దివ్య కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య అమ్మవార్ల కళ్యాణ తంతు కన్నుల పండుగగా సాగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు స్వామివారికి సమర్పించారు. కళ్యాణ మహోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. దేశం ఆఫ్ఘనిస్తాన్గా మారుతుందంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దేశ ప్రతిష్టను దిగదార్చే విధంగా ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. మమ్మల్ని తిట్టండి కానీ దేశ ప్రతిష్టను మాత్రం దిగదార్చవద్దని హితవు పలికారు. దేశంలోని ప్రతి పౌరుడు కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించాలన్నారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో హుక్కా సెంటర్పై పోలీసులు దాడులు చేశారు. అత్తాపూర్ పీవీ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నంబర్ 130 వద్ద ఉన్న ఓ భవనంలో రహస్యంగా నిర్వహిస్తున్న హుక్కా సెంటర్పై సోదాలు చేశారు. నిర్వాహకుడితో పాటు 25 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఓ ఏటీఎంలో దొంగలు రెచ్చిపోయారు. అర్ధరాత్రి 1 గంటకు గుర్తు తెలియని 4 వ్యక్తులు ఎస్బీఐ ఏటీఎంలో చోరీ చేశారు. అయితే పోలీసులు పెట్రోలింగ్కు వస్తున్నారన్న భయంతో దొంగలు పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారి వాహనాన్ని వెంబడించి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే దొంగలు నగదు బాక్సును పడేసి వెళ్లిపోయారు. దీంతో నోట్ల కట్టలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. పారిపోయిన మిగతా దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు. విశ్వసుందరిగా అమెరికా భామ గాబ్రియల్ కిరీటం అందించిన హర్నాజ్ సింధు 84 మంది పార్టిసిపెంట్స్ ఒకే కిరీటం ఎవరికి దక్కుతుందో తెలియని ఉత్కంఠ. ఇదంతా 71వ మిస్ యూనివర్స్ ఫైనల్స్ లో కనిపించిన దృశ్యాలు. అయితే ఈ ఉత్కంఠకు తెరదించుతూ ఆ కిరీటాన్ని యుఎస్ భామ బోని ఆర్ గాబ్రియల్ దక్కించుకుంది. మాజీ విశ్వసుందరి హర్నాజ్ సింధు చేతుల మీదుగా కిరీటాన్ని అందుకుంది. మిస్ వెనిజులా ఫస్ట్ రన్నర్ అప్ గా నిలవగా మిస్ డొమినికన్ రిపబ్లిక్ సెకండ్ రన్నర్ అప్ గా నిలిచింది. కాగా భారతదేశానికి చెందిన దివితా రాయ్ టాప్ 16లో చేరింది. కానీ ఆమె మరింత ముందుకు వెళ్ళలేకపోయింది. తమిళనాడులో పొంగల్ సందర్భంగా నిర్వహించే జల్లికట్టు సంబరాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. బసవనలను నియంత్రించేందుకు పోటీలో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎయిర్పోర్ట్ మెట్రో పనులు వేగవంతం చేసేందుకు అవసరమైన ప్రక్రియ ప్రారంభించామని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. పనులు శరవేగంగా సాగుతున్నాయని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. జనరల్ కన్సల్టెంట్ కోసం బిల్లు సమర్పించేందుకు ఈ నెల 20 చివరి తేదీ కాగా నిపుణులైన ఇంజనీరింగ్ కన్సల్టెంట్లను వచ్చే నెల మొదటి వారంలో నియమించుకుంటామని ప్రకటించారు. కొత్త సీఎస్ శాంతికుమార్ కుటుంబ సమేతంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి ఆమె స్వామివారిని దర్శించుకున్నారు. సీఎస్ దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభతో స్వాగతం పలికారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన గోదాదేవి రంగనాయక స్వామి వారి కళ్యాణంలో సీఎస్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. క్రిప్టో కరెన్సీపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మరోసారి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ కరెన్సీ మొత్తం బూటకమేనని అన్నారు. దానికి విలువ ఉన్నట్టుగా జనాలను నమ్మిస్తున్నారని తెలిపారు. క్రిప్టో కరెన్సీ జూదం లాంటిదని, దాన్ని నిషేధించాల్సిందేనని అన్నారు. ఏ ఆర్థిక ఉత్పత్తికైనా ఆస్తికైనా విలువ అనేది ఉండాలని, కానీ క్రిప్టో కరెన్సీ విలువ లేదని చెప్పారు. క్రిప్టో కరెన్సీకి ఉన్న విలువ ఒక అభూత కల్పన అని అన్నారు. మన దేశంలో జూదానికి అనుమతి లేదని, డబ్బు పేరుతో జూదం ఆడటాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని అన్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఏకపక్షంగా ఫలితాలు వస్తాయనుకుంటే పొరపాటేనని ప్రముఖ ఆర్థికవేత్త నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్య సేన్ అన్నారు. జనరల్ ఎలక్షన్లో ప్రాంతీయ పార్టీలు ముఖ్య పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డారు. దేశానికి తర్వాతి ప్రాధాన్య అయ్యే సామర్థ్యం బెంగాల్ సీఎం మమతా బెనర్జీకే ఉందని, అయితే బీజేపీ వ్యతిరేక శక్తులను ఆమె ఏకం చేయగలరా అనేది తేలాల్సి ఉందని చెప్పారు. డీఎంకే, టీఎంసీ, ఎస్పీ తదితర ప్రాంతీయ పార్టీలు వచ్చే ఎన్నికల్లో కీలకంగా మారతాయని అనుకుంటున్నట్లు తెలిపారు. ఇండియా విజన్ను బీజేపీ తగ్గించిందని, కేవలం హిందూ మాట్లాడే ఇండియాగా చాలా బలమైన రీతిలో కుదించిందని తెలిపారు. మాదాపూర్లోని శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. హరిదాసులు బసవనల వద్ద ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటూ సందర్శకులు సందడి చేశారు. కళలు, చేతి పనుల కేంద్రం, నేలపై గీసిన రంగవల్లులు సాంప్రదాయ వాతావరణం తలపించింది. పసుపు, వెరిమిలియన్ పూలతో అలంకరించిన గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, జానపద నృత్యకారులు సందర్శకులను అలరించారు. ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన ఓ వినియోగదారుడికి ఓ గ్యాస్ ఏజెన్సీ ₹1,00,000 పరిహారం చెల్లించాలని ఫోరం బెంచ్ తీర్పు వెలువరించింది. గ్యాస్ సిలిండర్ డెలివరీకి ₹30 అదనంగా అడగటం సేవా లోపమని దాఖలైన ఫిర్యాదులో వినియోగదారుడికి గ్యాస్ ఏజెన్సీ పరిహారంగా చెల్లించాలని జిల్లా వినియోగదారుల కమిషన్ సభ్యురాలు ఎం శ్రీలత తీర్పునిచ్చారు. గుత్తి రోడ్డులోని హనుమాన్ ఏజెన్సీలో హెచ్పీ గ్యాస్ కనెక్షన్ ఉంది. వినియోగదారుడు 2019 అక్టోబర్ 7న రీఫిల్ సిలిండర్ బుక్ చేసుకున్నారు. ఇంటికి తీసుకొచ్చినందుకు అదనంగా ₹30 ఇవ్వాలని డెలివరీ బాయ్ డిమాండ్ చేశాడు. ఎందుకు ఇవ్వాలని వినియోగదారులు డెలివరీ బాయ్ని అడిగారు. అదనంగా డబ్బులు ఇవ్వనందుకు అతను సిలిండర్ను వెనక్కి తీసుకెళ్లాడు. దీనిపై వినియోగదారుడు పౌర సరఫరాల అధికారికి తెలియజేయడంతో తిరిగి సిలిండర్ను ఇంటి ముందు ఉంచి వెళ్లిపోయారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక పురోగతికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. 8 ఏళ్లలోనే దేశ పారిశ్రామిక రంగంలో తెలంగాణ కీలకంగా మారిందని, రాష్ట్రం అభివృద్ధి చేస్తున్న అంతర్జాతీయ స్థాయి పారిశ్రామిక మౌలిక వసతులకు జాతీయ ప్రాధాన్యత ఉందన్నారు. తెలంగాణ వంటి రాష్ట్రాలకు సహకరించడం అంటే దేశానికి సహకరించినట్లేనని అవుతుందని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్ రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. పండుగ రద్దీని తట్టుకునేందుకు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ బస్సులతో పాటు రైల్వే శాఖ కూడా ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటికి అదనంగా సొంత వాహనాల్లో సొంతూరుకు వెళ్లిన వారు కోకొల్లలు. హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 67,557 వాహనాలు రాకపోకలు సాగించాయి. యాదాద్రి భువనగిరి జిల్లా పతంగి టోల్ ప్లాజా మీదుగా ఈ వాహనాలు రాకపోకలు సాగించినట్టు రాచకొండ పోలీసులు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియం గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన పతంగుల పండుగను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. మంత్రి ఉత్సాహంగా పతంగులు, ఆకాశ దీపాలు వెలుగువేశారు. గాలిపటాలు ఎగురవేస్తున్న చిన్నారుల వద్దకు వెళ్లి వాళ్లను ఉత్సాహపరిచారు. పతంగుల సందడిని తిలకించేందుకు వీల్ చైర్లో వచ్చిన మహమ్మద్ అలీ అనే దివ్యాంగుని దగ్గరకు వెళ్లి ఆయన చేత గాలిపటాన్ని ఎగురవేయించారు. స్టేడియం మైదానం అంతా కలియ తిరిగారు. తెలంగాణ ప్రజలందరికీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేశారు.
కుకట్పల్లిలోని అలీవ్ స్వీట్ షాప్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. తెరమరుగవుతున్న సాంప్రదాయాలను ఈ తరం వారికి అందించే ఉద్దేశంతో నగరంలోని 4 బ్రాంచ్లలో బొమ్మల కొలువును ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలియజేశారు. బొమ్మల కొలువుతో పాటు సాంప్రదాయ ప్రకారం చిన్నపిల్లలకు భోగి పళ్ళు వేసే కార్యక్రమం జరిపించామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. నగరంలో సంక్రాంతి వాతావరణం షాప్ ముందు ఏర్పాటు చేయడం, గ్రామాల్లో సంక్రాంతి పండుగ వాతావరణం ఇక్కడే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. జమ్మూ కాశ్మీర్లోని ప్రముఖ హిల్ స్టేషన్ సోనామార్గ్ను అవలాంచి ముంచెత్తింది. సునామీలా మంచు ముంచెత్తింది. 2 వైపుల నుంచి భారీగా మంచు దూసుకెళ్తుంటే జోజిలా టెన్నెల్ పనుల్లో ఉన్న కార్మికులు భయాందోళనతో పరుగులు తీశారు. తమ బ్యారెక్లోకి వెళ్లి తలదాచుకున్నారు. ఈ భయంకర అనుభవాన్ని జోజిలా టన్నెల్ పనులు చేస్తున్న కన్స్ట్రక్షన్ కంపెనీ జనరల్ మేనేజర్ హర్పాల్ సింగ్ తన కెమెరాలో బంధించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హైదరాబాద్ బిర్యానీ అంటే సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎంతో ఇష్టపడతారు. విదేశీ పర్యాటకులకు సైతం హైదరాబాద్ బిర్యానీ టేస్ట్కు ఫిదా అవుతుంటారు. ఆఫ్రికన్ జనరల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పలు ఆహార పదార్థాలపై వివిధ రకాల పరిశోధనలు చేస్తూ ఉంది. తాజాగా వీరు చేసిన పరిశోధనలో హైదరాబాద్ బిర్యానీ ఆరోగ్యకరమైందని పరిశోధనలు తేలింది. బిర్యానీ కోసం బియ్యం, నూనె, మసాలాలు, కోడిగుడ్లు, మాంసం ఉపయోగిస్తుంటారు. ఇందులో అనేక పోషకాలు ఉన్నట్టు తెలిపారు. అలాగే పసుపు, జీలకర్ర, అల్లం పేస్టు, కుంకుమ పువ్వు లాంటివి ఇందులో కలిపి ఇంగ్రీడియంట్స్తో ఆరోగ్యంగా ఉంచడం వల్ల జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయని అధ్యయనంలో తేలింది. ఈ బిర్యానీ తినడం మంచిదని ఆరోగ్యకరమైందని పరిశోధనలో తేలింది. తెలంగాణ రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేశారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. యాదాద్రిని ఎవరు ఊహించని విధంగా ఎంతో గొప్పగా ప్రభుత్వం అభివృద్ధి చేసిందన్నారు. దేవరకొండ పట్టణంలో శ్రీ గోదా రంగనాథుల తిరుకల్యాణ మహోత్సవ వేడుకల్లో గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్ పాల్గొన్నారు. నల్గొండ జిల్లా తెలంగాణ ప్రభుత్వ హయాంలో గొప్పగా అభివృద్ధి చెందిందని తెలిపారు. దేవరకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. బంజారాహిల్స్లో విషాద ఘటన చోటు చేసుకుంది. స్విగ్గీ డెలివరీ చేసేందుకు వెళ్లిన డెలివరీ బాయ్పై పెంపుడు కుక్క దాడి చేయడంతో రిజ్వాన్ అనే యువకుడు మృతి చెందాడు. జర్మన్ షెపర్డ్ నుండి తప్పించుకునేందుకు యత్నించి మొదటి అంతస్తుపై నుంచి జారి కింద పడ్డాడు. దీంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. డెలివరీ బాయ్పై కుక్క దాడి చేసిందా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన బంజారాహిల్స్ లుంబిని రాక్ కేసీల అపార్ట్మెంట్ GF7లో జరిగింది. మహారాష్ట్ర జూనియర్ ఇంటర్ స్కూల్ అండర్ 14 టోర్నీలో మరో సంచలనం. సరస్వతి విద్యాలయకు చెందిన 13 ఏళ్ల మహారాష్ట్ర యంగ్ క్రికెటర్ యశ్ చౌడే 40 ఓవర్ల మ్యాచ్లో అజేయంగా 508 రన్స్ చేశాడు. దీంతో సిద్ధేశ్వర్ విద్యాలయతో జరిగిన ఈ మ్యాచ్తో సరస్వతి జట్టు 714పై 0 స్కోర్ చేసింది. యష్తో పాటు తిలక్ వాకాడే సెంచరీతో చెలరేగాడు. ఓవరాల్గా లిమిటెడ్ ఓవర్స్ క్రికెటర్తో తెలుపరేమ తర్వాత హోయెస్ట్ స్కోర్ చేసిన రెండో బ్యాటర్గా చౌడే రికార్డులకు ఎక్కాడు. అన్ని ఫార్మాట్ల ఏజ్ గ్రూప్ టోర్నీలను పరిగణలోకి తీసుకుంటే 500+ స్కోర్ చేసిన 10వ బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. టీమిండియా క్రికెటర్లు పవిత్రమైన అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. క్రికెటర్లు ఆలయం బయట పట్టు వస్త్రాల్లో దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. స్వామివారిని దర్శించుకున్న వారిలో సూర్యకుమార్ యాదవ్, యుజ్వేంద్ర చౌ, అక్షయ్ పటేల్, శ్రేయాస్ అయ్యర్, కుల్దీప్ యాదవ్, వాస్టింగన్ సుందర్ వారితో పాటు మరికొంతమంది శ్రీలంక ఆటగాళ్లు సైతం స్వామివారిని దర్శించుకున్నారు. ఎంతో విశిష్టత గల పద్మనాభ స్వామి ఆలయ సందర్శన కోసం వచ్చిన క్రికెటర్లు ఆలయ కమిటీ సాదరంగా ఆహ్వానించి దగ్గరుండి ఆలయ సందర్శనతో పాటు స్వామివారి దర్శనం చేయించింది. కొన్నాళ్లు తన గురితో అదరగొడుతున్న హైదరాబాద్ యువ షూటర్ ఈషా సింగ్ మరో ఘనత సాధించింది. ఇన్నాళ్లు అంతర్జాతీయ స్థాయిలో జూనియర్ లెవెల్లో పతకాల మోత మోగించిన ఆమె ఇప్పుడు సీనియర్ విభాగంలో రాణించేందుకు రెడీ అవుతోంది. ఈషా సింగ్ సీనియర్ షూటింగ్ వరల్డ్ కప్నకు అర్హత సాధించింది. ఢిల్లీలో జరిగిన ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఈషా 581 స్కోర్తో స్వర్ణం గెలిచింది. దీంతో ఫిబ్రవరిలో ఈజిప్టు, మార్చిలో భోపాల్ వేదికలు జరిగే వరల్డ్ కప్ ఈవెంట్లను తలపడేందుకు అర్హత సాధించింది. నటి సమంత ఇటీవల సోషల్ మీడియాలో ఏ చిన్న పోస్ట్ పెట్టినా అందరి దృష్టి అటువైపే వల్లుతోంది. మయోసైటిస్ రుగ్మతో బారిపడిన సమంత ఇటీవల కొన్నాళ్లుగా సోషల్ మీడియాకు దూరమైంది. గత కొన్ని రోజులుగా మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్గా కావడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమంత తాజాగా ఇన్స్టాగ్రామ్లో చేసిన పోస్ట్ కూడా అందరినీ ఆకర్షిస్తుంది. సమంత సోఫాలో పడుకొని ఉండగా పెంపుడు కుక్క ఆమె వీపుపై కాలు ఆంచి దర్శనమిస్తోంది. దీనికి శామ్ పెట్టిన క్యాప్షన్ ఆసక్తి కలిగిస్తుంది. బాధపడకు మమ్మీ, నీకు నేనున్నానుగా అంటూ ఓ శునకం భరోసా ఇస్తున్నట్టుగా ఉందని ఆ ఫోటోకు అనుగుణంగా సమంత క్యాప్షన్ ఇచ్చింది.